అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 125 భాగం. రచయిత శ్వేత సాయి గారు. కార్తీక్ గుండెల మీద ముద్దు పెడుతుంది. ఇంకోసారి అంటాడు పెడుతుంది. ఇంకోసారి అంటాడు పెడుతుంది. ఇంకోసారి అంటాడు ఈసారి కొడుతుంది. ఇప్పుడు నేను పెడతానంటూ అను మీదకి చేరితే ఏయ్ నో కార్తీక్ వద్దు అంటూ ఉంటే అబ్బా నాకు గుండెల మీద ముద్దు పెట్టాలని ఉంది అని అంటూ పెదవులు నిలుపుతాడు. మరలా మరో ప్రేమ యుద్ధం మొదలవుతుంది. అలసిపోయి ఒక పక్కకి వాలి నిద్రపోతుంది అను. పసిపాపల నిద్రపోతున్న అనుని చూసి బాగా టైర్డ్ అయ్యావురా అని నుదుటి మీద బుద్ధిచ్చి డ్రెస్ వేసి హత్తుకొని పడుకుంటాడు. ఉదయం మత్తుగా లేస్తున్న శ్వేతని ఒక్కసారిగా లాక్కొని ముద్దులు పెడుతూ ఉంటే నైట్ అయ్యింది చాలదా రాహుల్ వదులు అని అంటే ఒక్కసారే కదా అయ్యింది అని దగ్గరికి లాక్కొని దుప్పటి కప్పేస్తాడు. వదులు టైం 6 అని అంటూ రాహుల్ చేయి తీస్తూ ఉంటే అసలు వదలకుండా నడుము మీద చేయి వేసి నిమురుతూ ఉంటాడు పెదవుల్ని అందుకుంటూ. మెల్లిగా కిందకి జరుగుతూ ఆమె శరీరానికి నేరుగా అతను తగలగానే అతన్ని ఆపాలనే ప్రయత్నం విరమించుకుంటుంది శ్వేత. రాహుల్ పెదవులు విచ్చుకొని ముద్దులతో ఆమెని బహుకరిస్తూ నడుము మీద మడతల్ని సవరిస్తూ చేతులు కిందకి వెళ్తూ ఉంటే శ్వేత కంట్రోల్ తప్పుతూ రాహుల్ అని పిలుస్తుంది. ఇంకా ఆమె అతని వశంలోకి వెళ్ళిపోయిందని తెలిసిన వెంటనే ఆమె మీదకి చేరి తనని పసిపాపలాగా మార్చి అతను కూడా మారిపోతాడు. అతను ఇస్తున్న తీయటి వేదనని ప్రేమగా భరిస్తూ అతనిలో కలిసిపోతుంది. కార్తీక్ ఉదయం 7కి అనుకి నిద్ర లేపుతుంటే బాగా నిద్రొస్తోంది. కాసేపు పడుకుంటాను కార్తీక్ అని కళ్ళు కూడా తెరవకుండా ముద్దుగా అడిగితే అలాగే రా అని ఒక ముద్దిచ్చి ఇతను కూడా నిద్రపోతాడు. టైం 9 అవుతున్నా నిద్ర లేవనను చూసి అమ్మడు లేరా టైం 9 అవుతుందంటూ లేపుతూ ఉంటే అస్సలు లేవదు. ఇలా కాదు అని ముద్దులు పెట్టడం స్టార్ట్ చేస్తాడు కార్తీక్. అను ముఖం పట్టుకొని నెమ్మదిగా మొహం అంతా కూడా ముద్దులు పెడుతూ ఉంటే అను నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఈసారి తీయగా పెదవుల మీద ముద్దు పెడుతూ లేపుతూ ఉంటే మెల్లిగా కళ్ళు తెరిచి గుడ్ మార్నింగ్ అని అంటుంది. గుడ్ మార్నింగ్ అను. ఏంటి కార్తీక్ పొద్దు పొద్దున్నే ఈ పనులు అని అంటుంది అతని గుండెల్లో ముఖాన్ని దాచుకుంటూ. నువ్వు నిద్ర లేవడం లేదు కదా అని నా పెళ్ళాం అందానికి ముద్దులతో దిష్టి తీస్తున్నానని అంటాడు కార్తీక్. అబ్బా ఎందుకో బాగా నిద్రొస్తోందని అంటుంది. అంటే ఈరోజు దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అన్నావు కదరా లేదంటే నిన్ను అస్సలు నిద్రలేపేవాడినే కాదు నైట్ వరకు అయినా పడుకుని ఉండేదానివి కదా అని అంటాడు. టక్కున లేచి అయ్యో అవును కదా అని టైం ఎంత అని అంటుంది. 9 అని అంటే అవ్వా కార్తీక్ ఇప్పుడా నన్ను లేపేది అని అంటూ అరుస్తూ బాత్రూంలోకి దూరుతుంది. అంతా హడావుడే దీనికి అనుకుని లేచి వాష్రూమ్ బయటే చేతులు కట్టుకొని నుంచుంటాడు కార్తీక్. అతను 5 లెక్కబెట్టేలోపే అను నెమ్మదిగా డోర్ తీసి కార్తీక్ టవలివ్వవా అని అడుగుతుంది. ఇదిగో అని ఇస్తే నా బట్టలు కూడా కావాలి అని అంటుంది. అది చుట్టుకొనేసిరా ఇక్కడ రెడీ అవ్వు నేను ఫ్రెష్ అవుతాను అని అంటాడు. అలాగే అని తల ఊపి అది చుట్టుకొని నెమ్మదిగా బయటికి వస్తుంది. టవల్‌లో అనుని చూసిన కార్తీక్ నా పెళ్ళాం మాత్రం బంగారం అని అంటూ అను వీపు మీద ముద్దిస్తే వదులు కార్తీక్ నేను స్నానం చేశాను అని అంటుంది. అను భుజం మీద ఎర్రగా కమిలి ఉంటే అయ్యో బాగా రెడ్‌గా అయిందిరా అని డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టి ర్యాష్ క్రీమ్ తీసుకొని వచ్చి అను భుజం మీద రాస్తాడు. అను నేను రాసుకుంటానులే అంటుంటే నా భార్యకి నేను మాత్రమే సేవలు చేయాలని అంటాడు కార్తీక్. అలాగే బాబు అని అంటుంది. సరే శారీ మాత్రమే కట్టుకో అని ఆర్డర్ వేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. నవ్వుకొని ఒక మంచి శారీ తీసి అది కట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మెల్లిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రాహుల్‌ని చూసి ఏంటి పొద్దున్నే పెళ్ళానికి సైట్ కొడుతున్నారు శ్రీవారు అని అంటుంది శ్వేత. పెళ్ళాం అంత అందంగా ఉంది మరి అని అంటాడు. వెంటనే తనని తను చూసుకొని దుప్పటి కప్పుకొని రాహుల్ నీకసలు బుద్ధి లేదు అని అంటుంది. నాకెంత బుద్ధుందో నైట్ నీకు తెలుస్తుంది కదరా! లేచి రెడీ అవ్వు దివ్య దగ్గరికి వెళ్ళాలి కదా అని అంటాడు. టైం చూసి 9 అయింది. అయ్యో అవును కదా! అను కూడా కాల్ చేయలేదని అంటుంది. మళ్ళీ తనే మీ తమ్ముడు తనకు కూడా నిద్ర లేకుండా చేశాడేమో అని నవ్వుకుంటుంది. రాహుల్ కూడా నవ్వి మేబీ అదే. సరే ఇప్పుడు అను ఏం చేస్తుందంటావు అని అడుగుతాడు మెల్లిగా దుప్పట్లో నుంచి శ్వేత నడుం మీద చేతులు పోనిచ్చి. అదే నాకు అర్థం కావడం లేదురా అని అంటుంది. ఇంతలో ఒక్కసారిగా ప్రెస్ చేసేసరికి రాహుల్‌ని ఒక్కటేసి ఇప్పటిదాకా చేసింది చాల్లేదా? వదులు అని అంటూ వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది. అను కష్టాల్ని చూసి నవ్వుతూ
నేను కడతాను ఇలా రా అని అంటూ అను నడుము పట్టుకొని దగ్గరకు తీసుకొని బ్లౌజ్ వేసుకొని ఉన్న అనుని చూస్తూ అంటే, "వద్దు బాబు నువ్వు కడితే ఇప్పుడు కాదు రేపు వెళ్తాము" అని అంటుంది. హహ! అని అందంగా నవ్వుతూ ఉన్న కార్తీక్‌ని చూసి ఐ లవ్ యూ. నువ్వు ఎప్పుడు కూడా ఇలాగే నవ్వుతూ ఉండు కార్తీక్ అని అంటుంది అను. నువ్వు నా పక్కన ఉంటే అలాగే నవ్వుతూనే ఉంటానురా అని అంటాడు. భుజం దగ్గర ఉన్న ర్యాష్ కాస్త తగ్గిపోతే పక్కనే ఉన్న పుట్టుమచ్చకి ఒక ముద్దిచ్చి, సరే వదిన్ని పిలుస్తానాగు అని తను కూడా రెడీ అయి బయటికి వెళ్తాడు. అను నిలబడలేక అలాగే కూర్చుండిపోతుంది. ఎందుకు నా కాళ్ళు ఇలా వణుకుతున్నాయి అని ఆలోచిస్తూ ఉంటుంది అను. ఇంతలో ఫోన్ మోగితే ఉన్న చీరని భుజాన వేసుకొని అది తీసుకొని మధు, "ఏయ్ మధు ఎలా ఉన్నావే? చాలా రోజులయింది మాట్లాడి" అని మధుతో కబుర్లు చెప్తూ ఉంటుంది అను. ఇంతలో సుమిత్ర గారు, శ్వేత ఇద్దరు కూడా రూమ్‌లోకొస్తారు. అనుని చూసి నవ్వుకొని అను చేతిలో బాదాం పెట్టి తింటూ మాట్లాడని సైగ చేసి, సుమిత్ర గారు ముందు నీకు కడతానురా అని అంటూ శ్వేతకి శారీ కడితే అను వాళ్ళని చూసి నవ్వుకొని అవి తింటూ అందరి గురించి అడిగి, సరే మధు తర్వాత చేస్తానని కట్ చేస్తుంది. ఇక తను కూడా వెళ్లి కట్టించుకొని, అత్తయ్య దివ్యకి కూడా మీరే శారీ కట్టాలి అని అంటుంది అను. అలాగే నేను కడతానులే అని అంటుంది. అదేంటి ఇప్పుడు నేను అక్కడికి వెళ్లి ఏం చేయబోతున్నాను అనే విషయం గురించి మీరు నన్ను ఎవరు కూడా అడగరేంటి అని అంటుంది అను. నువ్వేం చేసినా కరెక్ట్‌గానే చేస్తావని మాకు తెలుసు. దివ్య లైఫ్‌లో నువ్వు రిస్క్ తీసుకోవు. అది మా అందరికీ తెలుసు. ఏం చేసినా ఎవరి మనసు నొప్పించకుండా చెయ్యి చాలు అంతే అని అంటారావిడ. థాంక్స్ అత్తయ్య అని అంటూ సుమిత్ర గారిని హగ్ చేసుకొని థాంక్ యూ సో మచ్. చూడండి నేనేం చేస్తానో అని అంటుంది అను. ఇద్దరికీ చీర కట్టి, దిష్టి చుక్కని పెట్టి పదండి టిఫిన్ చేద్దురు గాని అసలే బాగా అలసిపోయారు అని అంటారు నవ్వుతూ. అత్తయ్య మీరు కూడానా అని అంటే బాగా ఫుడ్ తినాలి. నువ్వేమో అసలు తినవు. ఇలా అయితే నీరసం వచ్చేస్తుంది అని అంటారావిడ. ఆవిడ చెప్పింది నిజమే అని అనుకి అనిపిస్తుంది. కానీ తనకి ఉన్న పెయిన్స్‌కి ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అని లోలోపలే ఆనందపడిపోతుంటుంది అను. క్లారిఫై అయ్యేదాకా చెప్పకూడదు అని అనుకుంటుంది. ఇక అను బయటికి వెళ్ళేసరికి టిఫిన్ ప్లేట్ పట్టుకొని రెడీగా ఉంటాడు కార్తీక్. అనుని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కూర్చోబెట్టి తినిపిస్తాడు. శ్వేతకి రాహుల్ తినిపిస్తూ ఉంటాడు. కార్తీక్ నేను తింటాను కదా అని అంటే, "నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. అలాగే నీకు బాగా ఆకలేస్తోంది. ముందు తిను. తర్వాత ఏ పనైనా సరే" అని అంటాడు. "నాకు ఆకలేస్తోందని నీకెలా తెలుసు?" అని అంటుంది పెడుతున్నది తింటూ. "నువ్వు ఏది చెప్పవు కదా! అన్నీ నీ మనసులోనే దాచేసుకుంటావు కదా! ఆ మనసులో ఉన్న నాకు తెలియక ఇంకెవరికి తెలుస్తుంది చెప్పు?" అని అంటాడు. ఒక చిన్న నవ్వు నవ్వి కార్తీక్ తినిపిస్తుంది. అంతా కామ్‌గా తినేస్తుంది. అందరూ టిఫిన్ చేసిన తర్వాత దివ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతారు. ఇంతకీ అబ్బాయి వాళ్ళు ఎవరు? వాళ్ళు వచ్చేస్తున్నారా? అని అడుగుతాడు రాహుల్. అయ్యో! వాళ్ళకి కాల్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడే వాళ్ళకి మెసేజ్ పెడతాను అని అంటుంది అను. కార్తీక్ ఫేస్‌లో ఒక చిన్న స్మైలొస్తుంది. అందరూ కలిసి దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. దివ్య తన రూమ్‌లో కూర్చొని ఇంక తను చేసేదేం లేదని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వచ్చిన అను, శ్వేత ఇద్దరు కలిసి "అమ్మా దివ్య ఎక్కడ?" అని లక్ష్మి గారినడిగితే రూమ్‌లో ఉందని ఆవిడ చెప్పగానే ఒక స్ట్రాంగ్ కాఫీ చెయ్యని చెప్పి దివ్య రూమ్‌లోకి వెళ్తారు. బాబు స్వీట్స్ అన్నీ తెప్పించాను. ఇంకా ఏం కావాలని కంగారుగా అడుగుతారు లక్ష్మి గారు. కార్తీక్ రాహుల్‌కి కాఫీ ఇస్తూ, "అత్తయ్య మీరేం కంగారు పడకండి. ఈ స్వీట్స్ చాలు. ఇంకేం కావాలో చెప్తే నేను తెస్తానంటాడు కార్తీక్. దివ్య ఏంటి నువ్వింకా రెడీ అవ్వలేదని అను దివ్య దగ్గరికి వెళ్లి అడుగుతుంది. వాళ్ళొచ్చేసే టైం అయింది. నువ్వు వెంటనే వెళ్లి ఫ్రెష్ అయ్యి రా పో అనేసి దివ్యని స్నానానికి పంపిస్తుంది అను. ఏమైందను అలా ఉన్నావు? అంటే బాగా కాళ్ళు నొప్పిగా ఉన్నాయంటుంది. అవునా కూర్చో. ఎక్కువసేపు నిలబడకు. ఈ అన్నాతమ్ముళ్ళకి ప్రేమ ఎక్కువవుతోంది మన మీద అని అంటుంది శ్వేత. ఇద్దరూ నవ్వుకుంటారు. అయినా ఎక్కువ సేపు నుంచొనుండగలను అంటుంది శ్వేత. ఓకే. కానీ మీ మరిదికి చెప్పకు తల్లి. గోలగోల చేస్తాడంటుంది అను. అలాగేలే అంటుంది. ఇంతలో దివ్య వెళ్లి ఫ్రెష్ అయి వస్తుంది. అను తెచ్చిన శారీ తీసి శ్వేత, దివ్యని రెడీ చేస్తుంది. లక్ష్మి గారు తెచ్చిన కాఫీని అను ఇంకా శ్వేత ఇద్దరు తీసుకొని తాగుతూ ఎందుకే అలా డల్‌గా ఉన్నావని, ఏమైంది నీకు ఎంగేజ్‌మెంట్ ఇష్టం లేదా అని అడుగుతుంది అను. అయ్యో అక్క! అలాంటిదేం లేదు అని తను కూడా కాఫీ తీసుకొని తాగుతుంది. అనుకి పిచ్చ కోపం వచ్చి ఒక్కసారిగా దివ్య చెంపకేసి కొడుతుంది. అక్క అంటుంది చెంప మీద చెయ్యి పెట్టుకొని. అక్కనా? అలా పిలిచావంటే చంపేస్తాను. ఏం చేయాలని డిసైడ్ అయ్యావు? నీ ప్రేమను త్యాగం చేసి పెద్ద త్యాగమూర్తివయ్యి ఇంకొకరిని చేసుకోవాలనుకుంటున్నావా? లక్ష్మి గారు అక్కడ లేకపోవడంతో ఏంటను ఏం చేస్తున్నావని డోర్ వేసి వస్తుంది శ్వేత.
అను తెచ్చిన డైరీ తీసి దివ్య ముందు విసిరేస్తుంది. అది చూసి అక్క నువ్విదంతా చదివావా అని అంటుంది దివ్య. అను దివ్య గొంతు పట్టుకొని ఇంకొకసారి అక్క అన్నావంటే చంపేస్తాను. ఇందుకే నేను నీకు అక్కని నువ్వు నాకేదైనా చెప్పావా? నా వెనుక ఇంత జరుగుతూ ఉంటే నాతో ఒక్క మాటైనా చెప్పావా? నువ్వు ఇప్పటిదాకా ఇక నుంచి నేనేది చెప్తే అదే నువ్వు చెయ్యాలి. ఇప్పుడు వచ్చే వాళ్ళతో నువ్వు ఎంగేజ్‌మెంట్ అయినా సరే ఇప్పుడే పెళ్ళన్నా ఒప్పుకోవాలి. ఒక్క మాట కూడా మాట్లాడినా నేను ఊరుకోను. అలాగే ఈ రోజు నుంచి ఈ అను నీతో ఎప్పటిలాగా అస్సలు ఉండదు గుర్తుపెట్టుకో అని అను అంటుంది. అక్క ఎందుకిలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ నేను చెప్పేది విను అని బ్రతిమలాడుతుంది దివ్య కన్నీళ్లతో. ఏదీ వినను. నువ్వు రెడీ అయ్యి రా. నేను చెప్పిందల్లా చెయ్యాలని అంటుంది అను. అయ్యో అక్క! నువ్వేది చెప్తే అదే చేస్తాను. ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను. కానీ నువ్వు నాతో మాట్లాడనని మాత్రం అనొద్దు. నువ్వు ఇలా మాట్లాడకపోతే నేను ఉండలేనంటుంది దివ్య. అవునా! మరి నా పెళ్లి టైంలో నువ్వెందుకు నా పక్కన లేవే అని అంటుంది కన్నీళ్లతో. అది, అది అక్క అని అంటూ ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకొని సారీ అని అంటుంది. చాలు నీ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాదు. ఇప్పటికి నీ మనసులో ఉన్న మాట నాతో చెప్పి నీకేది కావాలో అడగవు. నేనేది చెప్తే అదే చేస్తానని అంటున్నావు చూడు. నాకు అక్కడ కోపమొస్తోంది. శ్వేత త్వరగా దాన్ని రెడీ చేసి బయటకు తీసుకురా. నేను బయట వెయిట్ చేస్తాను. వాళ్ళు వచ్చే టైం అయిందంటుంది అను. మళ్ళీ వెనక్కి వచ్చి దివ్య ఒకటి గుర్తుపెట్టుకో. ఇప్పుడొచ్చే వాళ్ళు దగ్గరకొచ్చాక నువ్వేదైనా చెప్పినా నేనస్సలు వినను. వాళ్ళ ముందు పరువు తీస్తే అసలు ఊరుకోనని వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్ళిపోతుంది. ఏంటి దివ్య నీకు ముందే చెప్పాను కదా! అనుతో విషయం అంతా చెప్పేయమని అంటుంది శ్వేత. ఎలా చెప్పాలక్కా? తన వెనకే ఉండి తను ప్రేమించిన వాడితో ప్రేమలో ఉన్నాననే విషయం నేనెలా చెప్పగలను అంటుంది దివ్య. అక్క కోసం ఇదంతా చేశావు కానీ ఇప్పుడు అక్కే నాతో మాట్లాడకపోతే నేనే పెళ్లి చేసుకున్న ఉపయోగం ఏంటి? అలా అని నువ్వేది చెప్పకుండా మనసులోనే దాచుకుంటే అను మాత్రం ఏం చేస్తుంది? అని అంటుంది శ్వేత. ఆ డైరీ అంతా అక్క చదివిందంటే తను ఎంత బాధపడి ఉంటుందో నేను అర్థం చేసుకోగలనక్క. నిజంగానే తన వెనుక నేను తనకి తెలియకుండా తనను చాలా బాధ పెట్టానని బోరున ఏడుస్తుంది. అసలు నేను బ్రతికి ఉండి ఉపయోగం ఏంటని అంటుంది దివ్య. దివ్య అని కోపంగా వినిపిస్తుంది కార్తీక్ వాయిస్. ఏంటా మాటలు కొడతానంటూ లోపలికొస్తాడు కార్తీక్. ఏంటిది రౌడీ? నువ్వేనా ఇలా ఉంది? గట్టిగా పోరాడి నీ ప్రేమను నువ్వు గెలిపించుకుంటావని నేననుకుంటే నువ్విలా ఏడుస్తూ కూర్చున్నావా? అని అంటాడు. నాన్న దగ్గరైతే పోరాడేదాన్నే బావ. లేదా సూర్యతోనో, వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనో అయితే ఫైట్ చేసేదాన్ని. వాళ్ళు ఒప్పుకునేదాకా వెయిట్ చేసేదాన్ని. అక్క దగ్గర నేనేది చెప్పలేను. తనేది చెప్తే అదే చేయటం నాకు ఫస్ట్ నుంచి అలవాటని అంటుంది. తనే నా ప్రాణం. తనే నాకు సూర్య కన్నా ఎక్కువ. ఇందాక అడిగింది చూసారా పెళ్లి టైంలో మరి నా దగ్గర ఎందుకు లేవే అని. నా లైఫ్‌లో నేను చేసిన పెద్ద తప్పు అదొక్కటే. ఆ టైంలో సూర్య గురించి ఆలోచించి అక్కకి దూరంగా వెళ్ళడమే నేను చేసిన మొదటి తప్పు. ఆ క్షణం అక్క కన్నా సూర్యకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను నేనంటూ ఏడుస్తుంది. అక్క మీద కన్నా ఎక్కువ ప్రేమ సూర్య మీద వచ్చిందని నా మీద నాకే కోపం. అందుకే నాకిప్పుడు ఈ శిక్ష అంటుంది. దివ్య ముఖం పట్టుకొని కన్నీళ్లు తుడుస్తూ అను కన్నా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు రౌడీ నువ్వు అంటాడు కార్తీక్. ఏమో తెలియదు బావ. ఇప్పుడు తను చెప్పింది నేను చేస్తే అక్క సంతోషంగా ఉంటుందంటే నేను నవ్వుతూ అన్నీ చేస్తాను. సరే వాళ్ళొస్తారని చెప్పింది కదా! నేను రెడీ అవ్వాలని తను వాష్‌రూమ్‌కెళ్ళి ఫేస్ వాష్ చేసుకొనొస్తానని వెళ్తుంది. సింక్‌లో వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకుంటూ సారీ సూర్య లేనిపోని ఆశలు నీకు కల్పించాను. అక్క దూరమైతే తట్టుకున్న నువ్వు నేను దూరమైతే ఎలా తట్టుకుంటావు? ఈసారి పక్కన నేను కూడా లేను. ఏం చెయ్యాలో నాకర్థం కావడం లేదు. నీకేం కాకూడదని అనుకోవడం తప్ప ఏం చేయలేనని గట్టిగా ఏడ్చి ఫేస్ వాష్ చేసుకొని బయటకొస్తుంది. బయటకొచ్చిన దివ్య ఈసారి ఏడవకుండా గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చుకొని వదిలి ఇప్పుడు రెడీ చెయ్యి అక్క అని నార్మల్‌గా ఉండటానికి ట్రై చేస్తుంది దివ్య. నీకు దానికి ఇద్దరికి పిచ్చి పట్టింది. మీ ఇద్దరు ఏం చేస్తున్నారో మీకే తెలియట్లేదని తిట్టి శ్వేత దివ్యని రెడీ చేస్తుంది. బయటకు వెళ్ళిన అను ఏడుస్తూ కిచెన్‌లో ఉంటే అక్కడే లక్ష్మి గారు లేకపోవడంతో అనుని చూసిన రాహుల్ అటొచ్చి అనుని చూసి "అను ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? దివ్య ఏమైనా అన్నదా?" అని అంటాడు. "లేదు రిషి అది ఏం చెప్పడం లేదు. ఇప్పటికి ఎవరైనా ఓకే పెళ్లి చేసుకుంటానంటోంది. అలాగే తన ప్రేమ విషయం నాకు తెలుసు అన్నాక కూడా అది సూర్య కావాలని అడగటం లేదు. ఈ చేతులతో దాన్ని కొట్టాను నేను" అని అంటూ ఏడుస్తుంది అను. అను ఏంటిది ఇద్దరు పిచ్చివాళ్ళలాగా ఈ ఏడుపులు? అక్కడ దివ్య, ఇక్కడ నువ్వు బాధపడటం తప్ప ఏమైనా ఉందా? అని అను కన్నీళ్లు తుడిచి ఇప్పుడు నువ్వు ఏడుపు ఆపలేదో నేను వెళ్లి కార్యక్రమం మొత్తం ఆపేస్తాను. అలాగే దివ్య దగ్గరికి మళ్ళీ నిన్ను రానివ్వను అంటాడు కోపంగా. రిషి ఏంటిది అంటే మరేంటి ఈ ఏడుపులేంటి? నీ కండిషన్ తెలిసి కూడా నువ్వు ఇలా ఏడిస్తే మా పరిస్థితి ఏంటి? ఆ! మళ్ళీ పెయిన్ రాదా నీకు చెప్పు అంటాడు. సరే నేను ఏడవనులే అని అబ్బాయి వాళ్ళకి కాల్ చేస్తుంది. అది గుడ్ గర్ల్ అంటే ఉండు. నువ్వు ఏడిస్తే దానికి కారణం అయింది ఎవరైనా సరే మేము చూస్తూ ఊరుకోం గుర్తుంచుకో అంటాడు రాహుల్ కోపంగా.
ఓకే బాబు అని అన్ని స్వీట్స్ హాల్‌లో పెట్టి ఇంకా కాఫీ వాళ్ళొచ్చాక పెడదామని హడావిడి చేస్తుంది. హాల్‌లోకి వెళ్ళి అబ్బాయి వాళ్ళకి కాల్ చేశాను నాన్న. వాళ్ళొచ్చేస్తుంటారని చెప్తే బయటకి వెళ్లి వెయిట్ చేద్దామా అంటుంది. గుమ్మం దాకా వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రారా ఏంటి? ముందు నువ్వు కూర్చో హడావిడి చేయకంటాడు అనుని కూర్చోబెట్టి. ఒక అరగంట తర్వాత సోఫాలో ప్రశాంతంగా కూర్చున్న కార్తీక్‌ని చూసి ఏంటిది కార్తీక్ ఇంత ప్రశాంతంగా కూర్చున్నావు? ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదా? అంటాడు రాహుల్. అను ఏం చేయబోతోంది? ఇప్పుడు వచ్చే వాళ్ళ ముందు దివ్య ఈ పెళ్లి నాకిష్టమే అని చెప్పినా, లేదా సైలెంట్‌గా ఉన్నా వాళ్ళకి ఓకే చెప్పాల్సొస్తుంది. దివ్య లైఫ్ ఏమవుతుందని అంటాడు రాహుల్. ఇప్పుడు దివ్యని చూడ్డానికి ఇక్కడికొచ్చేది ఇంకెవరో కాదు సూర్యనే అంటాడు కార్తీక్ తాపీగా. వాట్? అంటాడు. నువ్వేమనుకుంటున్నావు అన్నయ్య? నా అను ఎవరి విషయంలోనూ తప్పు చేయదు. అలాంటిది తన చెల్లెలి విషయంలోనే ఎందుకు తప్పు చేస్తుంది? ఒకవేళ తనకి ఎంత కష్టం ఉన్నా దాచుకుని మరి దివ్య పెళ్లి సూర్యతోనే చేస్తుంది. అలాంటిది తనకే ఇబ్బంది లేనప్పుడు సూర్యని, దివ్యని ఎందుకు వేరు చేస్తుందని అంటాడు. ఇది నిజమే కార్తీక్. నేను ఈ విధంగా ఆలోచించలేదని అంటాడు. హమ్మయ్య! ఇప్పటికొక టెన్షన్ తీరిపోయింది. ప్రశాంతంగా ఉండొచ్చని అంటాడు రాహుల్. ఇక దివ్య రెడీ అయ్యిందని చెప్పగానే లక్ష్మి గారు, అను లోపలికి వెళ్తారు. రోజూ అల్లరి చేసేదానివి ఏంటి రోజూ అమ్మాయిలాగా సిగ్గుపడుతున్నావంటారు లక్ష్మి గారు. పెళ్ళంటే అమ్మాయికి ఆటోమేటిక్‌గా సిగ్గు వచ్చేస్తుంది కదమ్మా! అని అంటుంది శ్వేత. నిజమేలే ఏమైందను? నువ్వు సైలెంట్‌గా ఉన్నావని అంటే నాకెందుకో మీ ఇద్దరికీ సరిగా లేరు అని అనిపిస్తోంది. దివ్యకి ఈ ఎంగేజ్‌మెంట్ ఇష్టమేనా? అని అంటారావిడ. దివ్య ఒక్కసారిగా తలెత్తుతుంది. అను దివ్య ఏం చెప్తుందా అని చూస్తూ ఉంటుంది. ఇష్టమే అమ్మా అనగానే అనుకి కోపం వచ్చి బయటకు వెళ్ళిపోతుంది. ఇంతలో పెళ్లి వాళ్ళొస్తారు. అను రండి లోపలికని ఇన్వైట్ చేస్తే వచ్చిన వాళ్ళని చూసి అందరూ షాక్ అవుతారు కార్తీక్‌తో సహా. ఏంటిది కార్తీక్ సూర్యనే వస్తాడు పక్కా అన్నావు. ఇదేంటి? ఎవరితను? అంటాడు రాహుల్. అదే నాకు తెలియడం లేదంటాడు కార్తీక్. అయ్యో! ఎవరు వీళ్ళు? అంటుంది శ్వేత. అందరూ పక్క వాళ్ళకి మాత్రమే వినపడేలా గుసగుసలుగా మాట్లాడుకుంటారు. లక్ష్మి గారు వచ్చి అందరినీ కూర్చోమని చెప్పి శ్వేత రా అని స్వీట్స్ తెచ్చి వాళ్ళకి ఇప్పిస్తుంది. అమ్మాయిని పిలిపించండని అంటాడు పెళ్ళికొడుకు. అలాగే అని అను లోపలికి వెళ్ళి దివ్య అబ్బాయి వాళ్ళొచ్చారు రా అని తీసుకొనొస్తుంది. కార్తీక్, రాహుల్ సైలెంట్‌గా రామ్మూర్తి గారి దగ్గర కూర్చొనుంటారు. దివ్యని తీసుకొచ్చి వాళ్ళ ముందు కూర్చోబెడుతున్నాను. తనకి ఏం తెలియడం లేదు. ఏం చేయాలి? ఎలా ఈ ఎంగేజ్‌మెంట్ ఆపాలని ఆలోచనలో ఉంటుంది. అబ్బాయిని చూడు దివ్య అంటుంది అను. తలెత్తి అబ్బాయిని చూసిన దివ్య ఎదురుగా ఉన్న శశిని చూసి షాక్ అవుతుంది. దివ్యని చూసి నవ్వుతాడు. అంతే. ఏంటిది? ఇతను ఇక్కడ ఎందుకున్నాడు? అక్క ఇతన్ని ఎందుకు తీసుకొచ్చింది? నిజంగానే నా పెళ్లి ఇతనితోనే చేస్తుందా అని కంగారు పడుతుంది. ఏమ్మా! ఆ అబ్బాయిని చూసావు కదా! ఏదైనా మాట్లాడతావా? అంటే వద్దంటుంది. నీకు ఓకేనా? అంటారు లక్ష్మి గారు దివ్య పక్కన చేరి ఏం చేయాలో తెలియక. అను అన్న మాటలు గుర్తొచ్చి నాకిష్టమే అంటుంది. శశి నీకు ఓకేనా? అని అడుగుతుంది అను. ఆ! నాకు ఇష్టమే అంటాడు. అయితే ఇప్పుడే రింగ్స్ మార్చుకుందామని అంటుంది అను. అది విని దివ్య గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఇంతలో ఒక్కసారిగా సూర్య ఎంట్రీ ఇస్తాడు. అతన్ని చూసిన దివ్య గుండె జారి పొట్టలోకొస్తుంది. ఏయ్ సూర్య! నువ్వు వచ్చావా రారా అని పిలిచి నాన్న ఇదిగో ఈ సూర్య, శశి ఇంకా దివ్య ముగ్గురు ఒకే ఆఫీస్‌లో వర్క్ చేస్తారు. అవునా? అయితే ముందుగానే వీళ్ళకి పరిచయం ఉందా? అంటారాయన. ఇదిగో జ్యూస్ తీసుకో సూర్య అని అతని చేతికి జ్యూస్ ఇస్తుంది లక్ష్మి గారు. సూర్య, శశికి, దివ్యకి ఈరోజు నిశ్చితార్థం అంటుందను. దివ్య అయితే కొయ్యబొమ్మలా బిగుసుకుపోయింది. అందరూ మాట్లాడుకుంటుంటే అను వచ్చి రింగ్స్ తెచ్చి ముందు మీరు చేంజ్ చేసుకోండి అని బాక్స్ ముందు పెడుతుంది. శశి ఇలా రా అని అతన్ని దివ్య పక్కకు నెడుతుంది. ఒక్కసారిగా శశి దివ్య పక్కకు చేరితే దివ్య సూర్య వైపు చూస్తుంది. ఇంకొకరికి దగ్గరగా ఉంటే చంపేస్తా అన్న సూర్య మాటలు గుర్తొచ్చి కాస్త దూరం జరుగుతుంది. ఇదిగో రింగ్ పెట్టు దివ్య అని రింగ్ ఇస్తుంది అను దివ్యకి. అది తీసుకొని వణుకుతున్న చేత్తో శశికి ఉంగరం పెట్టబోతూ ఉంటే అతని చేతిలో ఉన్న గ్లాస్ పగలడంతో ఒక్కసారిగా అందరూ సూర్య వైపు చూస్తారు. సూర్య అని రింగ్ వదిలేసి వెంటనే సూర్య దగ్గరికి వెళ్ళి ఏంటి సూర్య ఇలా చేశావు చూడు చెయ్యి ఎలా కట్ అయిందో అని ఆ చెయ్యి ఊదుతూ అంతలో ఉన్న గ్లాస్ పెంకులు తీస్తుంది. అందరూ అది చూసి కార్తీక్, అను పక్కకి వచ్చి ఏంట్రా ఇదంతా అని అంటాడు. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి.